అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనము నుండి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. సాధ్యమైనంత వరకు వెలుగులోనికి రండి. మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా తండ్రి, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మీరే మాట్లాడండి. సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి నడిపించమని, తోడై ఉండి కాపాడమని కోరుచు, వాక్యమై ఉన్న దేవ, వాస్తవాలు బయలుపరచి మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో మనము తేటగా గమనిస్తూ వస్తున్నప్పుడు పౌలు ఎఫెసుకు వచ్చినట్లు ఎఫెసు వారు కొందరు విశ్వసించిన వారు పరిశుద్ధాత్మను గూర్చిన వివరం వారికి తెలియనప్పుడు ఆ వివరాన్ని వారికి తేటగా తెలియజేస్తూ అప్పటికే వారు బాప్తిస్మము పొందారని పౌలు వినినట్లు, బాప్తిస్మము పొందిన సంగతి ఎలా పొందారు అంటే యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పినప్పుడు, వారు పొందిన బాప్తిస్మం మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చారని వారు చెప్పినప్పుడు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి అని మనం చూస్తున్నాం. వారు బాప్తిస్మము పొందిరి, యోహానిచ్చిన బాప్తిస్మము పొందిరి, పౌలిచ్చిన బాప్తిస్మము పొందిరి. యోహానిచ్చాడని అన్నాను కదా, కానీ యోహానిచ్చిన బాప్తిస్మము కాదు, యోహాను చెప్పిన బాప్తిస్మం. నేను నా క్లారిటీ మీకు ఇచ్చాను, మీరు ఎంతవరకు విన్నారోనని. వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. యోహాను బాప్తిస్మమును బట్టి. బహుశా ఈ యోహాను బాప్తిస్మమును బట్టి బాప్తిస్మం ఇచ్చిన వారు ఎవరై ఉండొచ్చు? బహుశా ఆ సంగతి తెలిసిన వారే అయి ఉండొచ్చు. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వ్యక్తి ఎవరు? 18వ అధ్యాయం 25వ వచనంలో అపోల్లో అని మనం చూస్తున్నాం. బహుశా అపోల్లో ఈ బాప్తిస్మములు ఇచ్చాడా ఏమో. మరి వారు అది కరెక్ట్ కాదని బాప్తిస్మము పొందారు. అంటే
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందాలి కదా. మరి తండ్రి ఉన్నాడు, కుమారుడున్నాడు, పరిశుద్ధాత్ముడన్న సంగతి వారికి తెలియకుండా పొందారు కాబట్టి ఆ సంగతిని తేటగా వివరించి ఆ తర్వాత వారికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అక్కడ ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి అనే మాట చూస్తున్నాం. మరి ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడేడి అని మీరు చెప్పొచ్చు. అక్కడున్న యూదులైనటువంటి వారికి ఆ తండ్రి ఎవరో, కుమారుడెవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో తేటగా తెలియడానికి ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభు అంటే తండ్రి, క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అంటే యేసు క్రీస్తు ప్రభు ఎవరో వారికి తేటపరచబడిన తరువాతనే వారు బాప్తిస్మము పొందిన వారుగా చూస్తున్నారు. ఇప్పుడు తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మము పొందిన, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందిన ఒక్కటే. అందుకే ఇది అర్థం కావడానికి మేమేం చేస్తామంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అనగా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం ఇచ్చుచున్నాము అని బాప్తిస్మం ఇస్తాం. ప్రియులారా, ఈ విషయాలు కొంచెం మీరు ఆలోచనతో, వివేకముతో వినవలసిన సంగతులు. ఇంతకీ బాప్తిస్మం అంటే ఏంటో విన్నాం. రెండవదిగా బాప్తిస్మం ఎవరు పొందాలి లేదా ఎవరికి ఇవ్వాలి అనేది మనము విన్నాం. అవును కదండి. ఆది సంఘములో చేర్చబడడానికి వారు ఎవరికిచ్చారు? 7 విషయాలు మనం విన్నాం. మాట విన్నవారు, హృదయములో నొచ్చుకున్నవారు, ఆసక్తి కలిగిన వారు, మనసు మార్చుకున్నవారు, మూర్ఖతరము నుండి వేరైన వారు, రక్షణ పొందినవారు, వాక్యం అంగీకరించిన వారు, అప్పుడు వారు బాప్తిస్మం ఇచ్చారు. మరలా చెప్తున్నా, సువార్తను విన్నారు. 2, పశ్చాత్తాప హృదయులయ్యారు. 3, ప్రభువును గురించి ఆసక్తి కలిగిన వారయ్యారు. 4, మారు మనసు పొందారు. 5, మూర్ఖులకు ఈ తరమునకు వేరయ్యారు. 6, రక్షణ పొందారు. 7, వాక్యం అంగీకరించారు. ఆ 7 సంగతులు జరిగిన తరువాతనే వారికి బాప్తిస్మం ఇచ్చిరి. ఈ 7 పాయింట్స్ రాసుకున్నారా? 7 సంగతులు జరిగిన తరువాతనే వారికి బాప్తిస్మం ఇచ్చిరి. ఎవరికి ఇవ్వాలి? మీకు అర్థమైంది కదా. అంతేగాని పెండ్లి కోసం, అవసరాని కోసం, మనవాడనిపించుకోవడం కోసం, మనం చెప్పినట్టు వింటారు కాబట్టి, మన అయ్యవాయిషిలో ఉంటారు కాబట్టి అనే ఉద్దేశంతో బాప్తిస్మం అనేది ఇవ్వకూడదు. అదే సమయంలో చిన్న పిల్లలకు కూడా వారెరుగని వయసులో వారికి ఇస్తే కలిగే నష్టం కూడా మనకున్నది. కాబట్టి ఎక్కడివ్వాలి? విస్తారమైన నీళ్ళు ఎక్కడుంటాయో అక్కడ. చూడండి, విస్తారమైన నీళ్ల దగ్గర ఈయన బాప్తిస్మం ఇచ్చుచూ ఉన్నట్లు చూస్తున్నాం. ఇంతకీ బాప్తిస్మం ఎందుకు పొందాలి? బాప్తిస్మం ఎందుకు పొందాలి? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న.
బాప్తిస్మము ఎందుకు పొందాలో చెప్పాడు. బాప్తిస్మం ఎందుకు పొందాలి అని అన్నప్పుడు బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి కొన్ని సంగతులు మనము అర్థం చేసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు పొందాలి అనంటే, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. బాప్తిస్మం ఎందుకు ఇవ్వాలో చెప్పాడు. 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అంటే బాప్తిస్మం ఎందుకు ఇవ్వాలి అనంటే, రక్షించబడ్డారని రుజువు కొరకు బాప్తిస్మం ఇవ్వాలి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. బాప్తిస్మం ఎందుకు ఇవ్వాలి? రక్షించబడ్డారు. కానీ బాప్తిస్మం అనేది రక్షణ కాదు. రక్షించబడ్డారు అనడానికి రుజువు ఏంటంటే బాప్తిస్మం. రక్షణ ఎలా పొందుతాం? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాడని హృదయమందు విశ్వసించినప్పుడు ఒక వ్యక్తి ఏమవుతాడు? రక్షించబడతాడు. రోమపత్రిక 10:9 ప్రకారంగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తాడు. అనగా తన పాపమును, తీర్పును, శిక్షను తాను ఒప్పుకొని పశ్చాత్తాప్తుడై అక్కడికి వెళ్లకుండా కాపాడబడటం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి రక్షించబడతాడు. రక్షించబడడానికి 7 సూత్రాలు ఉన్నాయని చెప్పారు. ఆ 7 సూత్రాలు కొందరికి తెలుసు, కొందరికి తెలియలేదు. ఆ తెలియని వారందరూ తరగతుల్లో జాయిన్ అయితే అప్పుడు వారికి తెలుస్తుంది. సరేలేండి, మనం షార్ట్కట్లో వింటూ వెళ్తున్నాం కదా. రక్షణ వేరు, మరి బాప్తిస్మం వేరు. రక్షణ ఎవరికి? పాపికి రక్షణ. బాప్తిస్మం ఎవరికి? రక్షించబడిన వానికి బాప్తిస్మం. అర్థమైందండి? బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలి? రక్షించబడిన వానికి. అనగా రక్షించబడ్డాడన్న రుజువు కోసం బాప్తిస్మం ఇవ్వాలి. రక్షించబడ్డారన్న రుజువు బాప్తిస్మం. అంతేగాని బాప్తిస్మము పొందితే రక్షణ అనేది లేదు. ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు. అపోస్తల కార్యాలలో 2వ అధ్యాయములో 38వ వచనంలో పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఈ మాట మీ మనసులో తొలిచేస్తా ఉండొచ్చు. అదిగో బాప్తిస్మము పొందితే పాప క్షమాపణ కలుగుద్ది అని. దీనికి ఆన్సర్ నేను చివరిలో చెప్తా. నా పాఠాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. దీనికి ఆన్సర్ నేను చివరిలో చెప్తా. నేనే చూపించాగా వచనం. ఈ వచనమే కాదు, ఇంకొక వచనం కూడా చూపిస్తా. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఏం భయం లేదు, తేటగా విందాం. 22వ అధ్యాయం అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనంలో తెలివి కలిగిన వాళ్ళు ఈ వచనాన్ని కూడా చూపిస్తారు. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని చెప్పాను. ఏమనుంది? లిటరల్గా చాలా స్పష్టంగా ఉంది. ఏమనుందండి? చెప్పండి, మాట్లాడరా. నీవు బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అని చెప్పాడు. అనుందా? చెప్పండి, ఉందండి? అంటే బాప్తిస్మము పొందితే
పాపములు కడిగివేయబడతాయి అని లిటరల్గా మనకు అక్కడ వ్రాయబడి ఉంది. అవునా కాదా? కనుక ఈ 2 వచనాలు కొందరు తీసుకొని, ఇదిగో నువ్వు బాప్తిస్మం పొందితేనే నీ పాపాలు పోతాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దీని పూర్వపరాలు, ఈ 2 వచనాల పూర్వపరాలు నేను తర్వాత చెప్తానులేండి. నా వరుసలో నేను చెప్పిన తర్వాత చెప్తా. ఈ వచనాలు మీకు తెలియకపోయినా నేనే చూపించా. అవునా కాదా? చెప్పరేమండి? ఈ వచనాలు మీకు తెలియకపోయినా నేనే చూపించానుగా. దీని వివరం కూడా మీకు తేటగా చెప్తాను. తొందరేమీ లేదు. ఒకరోజు ఆలస్యమైనా చెప్తా. మీకేమి ఇబ్బంది లేదు. కానీ వాస్తవాలు వాస్తవాలుగా గుర్తించాలి. సరే, ముందు ఈ వరుస చెప్పనివ్వండి. అక్కడికి వెళ్ళి బాప్తిస్మం ఎందుకు పొందాలి? రక్షించబడ్డారనే రుజువు కోసం బాప్తిస్మము పొందాలి. రెండవది, బాప్తిస్మం ఎందుకు పొందాలి? అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 48వ వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞ. అంటే బాప్తిస్మము ఎందుకు పొందాలంటే దైవాజ్ఞను నెరవేర్చుటకు. దైవాజ్ఞను నెరవేర్చుటకు బాప్తిస్మము పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మము పొందవలెనని వారికి ఆజ్ఞ. కనుక ఇక్కడ దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు హేతువే బాప్తిస్మం. దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు బాప్తిస్మము అనేది పొందవలెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మూడవ విషయం బాప్తిస్మము ఎందుకు పొందాలి అని అన్నప్పుడు, మత్తయి వ్రాసిన సువార్తలో 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇక్కడ యేసు ప్రభు బాప్తిస్మము పొందడానికి చూస్తే యోహాను నివారింపజూసెనని 14లో చూస్తాం. నివారింపజూస్తే, నువ్వేంటి ప్రభువా, నువ్వు బాప్తిజం పొందడమా? నీ చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను గదా అనే ధోరణి ఆయనకు తెలుసు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. అంటే బాప్తిస్మము ఎందుకు పొందాలి అనగా, నీతి యావత్తు నెరవేర్చుటకు సాదృశ్యం. చెప్పండి. నీతి యావత్తు నెరవేర్చుటకు సాదృశ్యమే బాప్తిస్మం. నీతి యావత్తు నెరవేర్చుటకు సాదృశ్యం బాప్తిస్మం. ఇక 4వదిగా, బాప్తిస్మము ఎందుకు పొందాలి? బాప్తిస్మము ఎందుకు పొందాలి అనంటే, దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిన మాట. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మము ఎందుకు పొందాలి? క్రీస్తు యేసును ధరించుకొనుటకు.
రక్షణ పొందినప్పుడు క్రీస్తు యేసును అంగీకరించారు. బాప్తిస్మము పొందినప్పుడు క్రీస్తు యేసును ధరించారు. క్రీస్తు యేసును ధరించుటకు సాదృశ్యం బాప్తిస్మం. అర్థమైందండి? క్రీస్తు యేసును ధరించారు అనడానికి సాదృశ్యం బాప్తిస్మం. ఇకపోతే 5వ విషయం, బాప్తిస్మం ఎందుకు పొందాలి? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. బాప్తిస్మం ఎందుకు పొందాలి? దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తిస్మం. జాగ్రత్తగా గమనించండి. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం బాప్తిస్మం. ఓ ప్రియులారా, నిర్మలమైన మనస్సాక్షి అంటే ఎలాగో చెప్తా వినండి. ఒక వ్యక్తి బాప్తిస్మము పొందక మునుపు రక్షించబడిన, నేను రక్షించబడ్డాను, నేను దైవరాజ్యానికి వెళ్తాను వెళ్ళనో అనే ఒక సందేహం అతనిలోనికి రావచ్చు. వాస్తవంగా రక్షించబడితే దైవరాజ్యమే, కానీ అతనికి మనస్సాక్షి కొంచెం అతన్ని బలహీనపరుస్తూ ఉంటుంది. అందరూ బాప్తిజాలు పొందుతూ ఉంటారు. ఆ బాప్తిజం కూడా నేను పొందితే నేను పరలోక రాజ్యానికి వెళతాను అనేటటువంటి ఒక ఖండితమైన గురిని కలిగించేది ఈ నిర్మలమైన ప్రత్యుత్తరమిచ్చు బాప్తిస్మం. అర్థమైందండి? నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తిస్మం. ఇప్పుడు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో ఆ వ్యక్తి అంటాడు, నేను రక్షించబడ్డాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నా ప్రభు వచ్చినా నేను చనిపోయినా నేను పరలోక రాజ్యం ప్రభు దగ్గర ఉంటాను అని చెప్తాడు. అంటే తన సందేహాన్ని నివృత్తి కలుగ చేసేది ఏదన్నమాట. మీరు మాట్లాడట్లేదు. బాప్తిస్మం అంటే దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఏది? బాప్తిస్మం. రైట్. 6వదిగా రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనము నూతన జీవము కలిగిన వారమై నడుచుకొనుటకై అన్నాడు. బాప్తిస్మం ఎందుకు పొందాలంటే నూతన జీవము కలిగిన వారమై నడుచుకొనుటకు అన్నాడు. ఇది కూడా ఎలాగో చెప్తా వినండి. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనంటే ఈ హృదయములో ఉన్నటువంటి
పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. అయితే ఆ ఒప్పుకున్న పాపాన్ని తన వీపున మోస్తున్నాడని అర్థం. వీపున మోస్తున్న ఈ శవాన్ని ఏం చేయాలి? పాతి పెట్టాలా వద్దా? పాతి పెట్టాలి. ఈ మోస్తున్న ఈ శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టినప్పుడు అప్పుడు నూతన జీవము కలిగిన వారు అని చెప్పడానికి సాదృశ్యం. అదే క్రీస్తు యేసుతో చనిపోవుట, క్రీస్తు యేసుతో సమాధి చేయబడుట, క్రీస్తు యేసుతో తిరిగి లేచుట, అనగా నూతన జీవము గలవారమై నడుచుకొనుట. కాబట్టి నూతన జీవం అంటే ఎలాగో చూడండి, ఒక విత్తనాన్ని మనం విత్తాం, అది భూమిలో పడి చనిపోయింది, అది మరలా తిరిగి ఏమవుతుంది? అది నూతన జీవముతో, అంటే ఆ విత్తనం కొనాలి, కొనబడిన విత్తనాన్ని భూమిలో పాతి పెట్టాలి. విత్తనం విత్తనంలాగానే ఉంటే అది ఎప్పటికైనా మొలక వచ్చుద్దా? రాదు. అలాగే కొనబడిన మనము, రక్షించబడిన మనము బాప్తిస్మము ద్వారా భూమిలో, నీటిలో సమాధి చేయబడి పాతి పెట్టబడితే అది నూతనమైన జీవాన్ని ఎలాగైతే పొందుకుంటుందో అలాగే మనము కూడా నూతన జీవము గలవారమై. కనుక బాప్తిస్మం ఎందుకు పొందాలో అర్థమైంది. ఇక 7వది, బాప్తిస్మం ఎందుకు పొందాలి? ప్రతి పాయింట్ పిన్ టు పిన్ రాసుకోండి. రాస్తున్నారు కదా? బాప్తిస్మం ఎందుకు పొందాలో 7వ మాట చెప్తా. 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. బాప్తిస్మము ఎందుకు పొందాలి అనంటే చెప్పాడు స్పష్టంగా. ఏమని? ఆయన పునరుత్థాన సాదృశ్యమందు ఐక్యము గలవారమగుటకు. ఆయన పునరుత్థాన సాదృశ్యమందు ఐక్యము గలవారమగుటకు అంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఎలాగైతే తిరిగి లేచాడో నేను కూడా చనిపోతే తిరిగి లేస్తాను అనే ప్రభువు తిరిగి లేచిన దానికి ఇది సాదృశ్యం. ఇలా చెప్తాను తేలిగ్గా. 7వ మాట, క్రీస్తు పునరుత్థాన సాదృశ్యం బాప్తిస్మం. పునరుత్థానములో ఐక్యము గలవారమగుటకు సాదృశ్యం. ఇంకా కొంచెం తేటగా వింటే, క్రీస్తు పునరుత్థానములో ఐక్యము గలవారగుటకు సాదృశ్యమే బాప్తిస్మం. ఇదండి బాప్తిస్మం. బాప్తిస్మం ఎందుకు పొందాలో అర్థమైందండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత అర్థమైన తర్వాతే బాప్తిస్మము పొందారా? ఇదేమి అర్థం కాకుండానే పొందారా? కాకుండానే పొందాం. ఏమండి, ఇంత క్లారిటీగా ఇది వరకు విన్నారా? వినలేదు. మరి ఎలా చెప్పండి? బాప్తిస్మము పొందాలంటే పొందాలి. తడవు చేయుట ఎందుకు అన్నాడు. సరే, ఇప్పుడు ఆ 2 వచనాల సంగతి కొద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనానికి రండి. 2:38. మీరేం డౌట్ పడొద్దు, చాలా క్లియర్గా విషయాలు అర్థం చేస్తాం. 38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఏం పొంది బాప్తిస్మము పొందమన్నాడు? ఒకటి, మారు మనసు పొంది. మారు మనసును ఎలా చెప్పుకుంటాం? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలిగిస్తుంది? రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అంతే కదా. నిత్యమైన మారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఆ మారు మనసు దుఃఖమును పుట్టించును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. పుట్టించదా? మీరు బైబిల్ చూడలే. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. కొందరి మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. మీకు అర్థమైందా అండి? ఒక ముక్కసార్లు ఇంకా అంతా వద్దు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు. నిన్నేం చెప్పాను? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఇప్పుడు బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలి? రక్షణ పొందిన వాళ్ళకి ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మారు మనసు పొందారా లేదా అంటే పాప క్షమాపణ నిమిత్తం, అంటే నీ పాపము క్షమించబడింది గనుక, పాప క్షమాపణ కలిగింది గనుక నీవు బాప్తిస్మము పొందాలి. ఇది అర్థం. అంతేగాని మారు మనసు లేకుండా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం అంటే నేను కూడా మీ దారిలోనే ఉండేవాడిని. అర్థమైందండి? కానీ ఆ మాట వ్రాయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? అతడు రక్షించబడ్డాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం అతని కలిగింది, మారు మనసు పొందాడు కాబట్టి అతని పాప క్షమాపణ నిమిత్తం, అంటే అతని పాప క్షమాపణ కలిగింది కాబట్టి ఇప్పుడు అతడు బాప్తిస్మము పొందవచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతాడు. పరిశుద్ధాత్మను వరము పొందుతాడు అనే మాటలో మరలా నేను ఇంకొక విషయం చెప్పాలి. పరిశుద్ధాత్మను వరం అంటే ఇప్పుడు రక్షించబడినప్పుడే కదా ఆత్మచేత నింపబడి పాపమును ఒప్పుకున్నది. పరిశుద్ధాత్మ వరం అంటే ఆత్మ వరములను పంచిపెట్టేవాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఆత్మ ఒక్కడే వరములను పంచిపెట్టేవాడు. ఆ వరాల సంగతి ఇప్పుడు మనం వెళ్ళొద్దు. ఇక్కడ మీరు తేటగా గమనిస్తే ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది అనగా రక్షించబడి పాపము క్షమాపణ కలిగింది కాబట్టి దాని నిమిత్తం ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మము పొందండి అని చెప్పాడు. ఇందులో బాప్తిస్మం పొందితే పాపం పోద్దని ఏమైనా ఉందా? చెప్పిన వరుసలో చెప్పండి. లేదు. క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అపోస్తల కార్యాలు 22వ అధ్యాయానికి రండి. అది నేను చెప్పిన వచనమే కదా. రండి. 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? ఆయన నామమున అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. 2:21. అసలు మీతో బైబిల్ చదివిస్తే బాగుండేదేమో. 2:21 బైబిల్ చూడండి. మీరు రాసుకోవడం మాత్రం కాదు, ముందు బైబిల్ చూడండి. ఏమన్నాడు? అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని
దేవుడు చెప్పుచున్నాడు. ఈయనేం చేశాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేశాడా లేదా? అయ్యా అమ్మా, ప్రార్థన చేశారా? చేశాడు. ప్రార్థన చేసిన వారందరూ ఏమవుతారు? రక్షణ పొందుతారు. రక్షణ పొందుతారు. మరి ఈయన కూడా ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన చేయలేదా? అపోస్తలుల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయములో ఇతడు ప్రార్థన చేశాడా లేదా? 9వ అధ్యాయం 14వ వచనములో ఒకప్పుడు ప్రార్థన చేసిన వారిని అందరినీ నాశనం చేశాడు అని ఇక్కడ చెప్పాడు. 21వ వచనం బంధించాడని 14లో. 21వ వచనం ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడు కాడా అన్నాడు. అనని చెబుతున్నాడు. అయితే దానికి ముందే ప్రభు ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? 11వ వచనం, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువానింట తార్సువాడైన సౌలను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒకప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేసిన వారిని బంధించాడు. 14వ వచనం. 21వ వచనంలో ప్రార్థన చేసిన వారిని నాశనం చేశాడు. అదే పర్సన్ ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయా, అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయా అంటే ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాడు? రక్షించబడతాడు. ప్రార్థన అనేది రక్షిస్తుంది. ప్రార్థన రక్షిస్తుంది. యోవేలు గ్రంథంలో చెప్పాడు. రోమాపత్రిక 10:13లో చెప్పాడు. ప్రభు నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అని అక్కడ కూడా చెప్పాడు. కాబట్టి ఇతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత బాప్తిస్మము పొందాడు. అంటే ఇక నేను ప్రార్థన చేశాను, రక్షించబడ్డాను, నా పాపములన్నీ కడిగి వేయబడ్డాయి అని చెప్పడానికి చెప్పబడిన పదం ఇది. ఇందాక చెప్పానుగా, చచ్చినోడిని ఎక్కడ మోస్తున్నాం? రక్షించబడిన వాణ్ణి, రక్షించబడిన వ్యక్తి హృదయములో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నాం, కానీ అది ఎక్కడుంది? వీపు మీద మోస్తున్నాం. ఎప్పుడైతే వానిని సమాధి చేస్తామో అప్పుడు ఇక పరిపూర్ణమైన తేలిక అనేది మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి బాప్తిస్మం అనేది ప్రియులారా ఎవరికి ఇవ్వాలి? ఇందాక విన్నాం, రక్షించబడిన వారికి. బాప్తిస్మం ఎందుకు ఇవ్వాలి? విన్నాం, మళ్ళా చెప్తున్నా. 1, రక్షించబడ్డారని రుజువు కొరకు. 2, దైవాజ్ఞను నెరవేర్చుటకు హేతు. 3, నీతి యావత్తు నెరవేర్చుటకు ఆధారం. 4, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట క్రీస్తును ధరించుకొనుటకు కారణం. 5, నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. 6, నూతన జీవము కలిగిన వారమై నడుచుకొనుట. 7, క్రీస్తు యేసు పునరుత్థానమందు ఐక్యము గలవారమగుటకు సాదృశ్యం. అర్థమైందండి? మరి ఈ బాప్తిస్మము పొందిన వారు ఏం చెయ్యాలి? మరి ఇంత తేటగా బాప్తిస్మము కొరకు మీ సేవకులు మీకు చెప్పారా? అయ్యా చెప్పారా అండి? లేదండి, చెప్పలేదండి.
ఇలా చెప్పారా ఇంత తేటగా? మరి బాప్తీసాలు ఇప్పుడు సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా మన జూమ్ ఫ్యామిలీలో. మరి మీరు కూడా చాలా మందికి, వందల మందికి బాప్తిస్మములు ఇచ్చుంటారు. ఈ వరుస ప్రకారంగానే బాప్తిస్మములు ఇచ్చారా? లేదు. వరుస క్రమమే తెలియనప్పుడు మరి ఇప్పుడు చెప్పండి, యోహాను బాప్తిస్మము పొందిన వారు తేటైన సంగతి విన్నప్పుడు వారు ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. తీసుకున్నారు. మరి మీకు తెలియనప్పుడు తీసుకున్నది రైటేనా? ఇప్పుడు ఏం చేయాలి ఈ లెక్కలో? చెప్పండి. మళ్ళీ రెండోసారి బాప్తీసం అది రెండోసారి అనే మాట లేదు బైబిల్లో. రెండోసారి అనేది బాప్తిస్మం ఒక్కటే. అది రెండోసారి అని ఎప్పుడు అవుతుందంటే మీరు కరెక్ట్ గా బాప్తిస్మపు అనుభవాన్ని తెలిసిన తర్వాత తీసుకున్నదే బాప్తీసం. ఫస్ట్. ఇక తీసుకుంటే రెండవసారి ఇంకెందుకు ఉంటుంది? రెండవసారి అనే మాట లేదు. గొప్ప సంగతి ఏంటంటే నా భార్యకు కూడా ఇలాగే తేటగా వాక్యం చెప్తా ఉన్నా. ఆమెకు అర్థమైంది. అర్థమైన తర్వాత నాకు బాప్తిజం ఇవ్వండి అని అడిగింది ఆమె. సిస్టర్కి కూడా నేనే బాప్తిజం ఇచ్చానండి. అర్థమైందా? నా తల్లిదండ్రులకు నేనే బాప్తిజం ఇచ్చా. సహోదరికి కూడా నేనే బాప్తిజం ఇచ్చా. అంటే బాప్తిజం ఇవ్వడం గొప్ప కాదు, క్షమించండి అలాంటి ఆలోచన కానీ మీకు ఉంటే. అంటే ఈ క్లారిటీ అక్కడ దొరికిన తర్వాత అప్పుడు బాప్తిజం ఇవ్వడం అనేది కొంచెం పద్ధతి. ఏమంటారు? ఈ లెక్కన బాప్తిజం అనేది అవసరమా? కాదు. మీరు అనొచ్చు, సిలువలో దొంగ బాప్తిజం పొందకుండా దైవరాజ్యానికి వెళ్ళలేదా? వెళ్ళిపోయాడు. అతనికి సమయం ఉందా? సమయము లేదా? సమయము లేదు. టైం. ఏం లేదు. కనుక సమయం లేకపోతే రక్షించబడి ఇప్పుడు రక్షణ తీర్మానం చేశాడు. ఈరోజు వాక్యం విని మనం అబ్జర్వేషన్లో పెట్టాం. సడన్ గా ఏదో ప్రమాదం జరిగింది. మరి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఇలాగే పరదేశకే. నంద్యాల పక్కన ఏది ఆ ఊరు? ఇప్పుడు ముత్యాల మోజెస్ అన్నగారు వచ్చారు. చెప్పండి. అనా బేతంచెర్ల పక్కన బనగానపల్లి పక్కన ఎర్రగుడి అనే ఒక ఊరు. ఆ ఎర్రగుడిలో దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు 5 మంది యవనస్తులు తీర్మానం చేశారు. 5 మంది యవనస్తులు తీర్మానం. శివవరం అని అక్కడ ఒక ఊరుంది. సత్యపాస్టర్ గారు అక్కడ ఉంటాడు, బాగా పాటలు పాడతాడు. ఆ వ్యక్తి ఆ యవనస్తులు ప్రోత్సహించుకొని తీసుకొచ్చాడు. ఆ ఎర్రగుడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాక్యం విన్నారు. మన బల్లెం బాలయ్య గారు కూడా అక్కడికి వచ్చి 1-2 సార్లు వాక్యం విన్నాడంట. 5 మంది యవనస్తులు వచ్చి వాక్యం విని రక్షణ తీర్మానం చేశారు. ఈ తీర్మానం చేసిన వీళ్ళు ఇక సభలు అయిపోయాయి, ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళకు ఆలోచన వచ్చింది, రోజు వెళ్ళి ఆరు బయట ఒక మైదానంలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే రక్షించబడ్డాం, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని ఈ 5గురు గుంపు కట్టుకొని వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. రోజు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు. అప్పటికి 15 రోజులే అయ్యింది మీటింగ్స్ అయ్యి. జరిగింది ఏమంటే ఉరుములు ఉరుముతా ఉన్నాయి, మెరుపులు మెరుస్తా ఉన్నాయి.
చిన్న చిన్న జల్లు ప్రారంభమైంది. జల్లు ప్రారంభమయ్యేసరికి అది మైదానంలా ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వర్షం పడిపోతా ఉంది. గబగబా అక్కడ వరిచేను కోసే మిషన్ ఉంటది కదండి, అనేది అంటారు మిషన్. క్రాప్ థ్రెషర్. ఆ ఆ మిషన్ క్రిందకి వీళ్ళు వెళ్ళి దాక్కున్నారు. కానీ వర్షం ఎక్కువైంది. అరే, ఇబ్బంది అయిపోయింది, ఇంత పెద్ద వర్షం, వడగండ్లు కూడా పడుతూ ఉన్నాయి, ఏం చేయాలో తెలియదని అందులో నుంచి బయటకు వచ్చి పరిగెడతా ఉన్నారు. అందులో అలా పరిగెడతా ఉండే సమయానికి ఒక పిడుగొచ్చి ఈ ఐదుగురులో ఒకడైన సురేష్ అనే అతని మీద పడింది. వీళ్ళు చెల్లాచెదురుగా ఈ నలుగురు పక్కన పడిపోయారు. డైరెక్ట్గా పిడుగొచ్చి అతని మీద పడింది. అతడు చూస్తూ చూస్తూ ఉండగా అలాగు నల్లగా మసిబొగ్గులా మారిపోయాడు. త్రూటిలో ప్రాణం పోయింది. ఇతడు ఎక్కడికి వెళ్తాడు? పరదైషు. మీకు అర్థమైందండి? ఇతడు ఆలోచన చేస్తున్నాడు. ఓ నెల అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత వీళ్ళు ప్రేయర్ చేసుకుని బాగా భక్తిలో ఎదిగి అప్పుడు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నారు. అయితే రక్షించబడ్డారు. సడన్ గా ఇతడు చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఆ వార్త నాకు వెంటనే ఫోన్ చేశారు. చాలా బాధపడ్డాను. కానీ ఓ ప్రక్క సంతోషం. ఒకవేళ అతడు రక్షించబడకుండా అలా చనిపోయి ఉండుంటే పాతాళానికి వెళ్ళేవాడు. ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి అందుకే చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మని వానికి శిక్ష. నమ్మాడు, శిక్ష తప్పించుకున్నాడు. శిక్ష తప్పించుకున్న వ్యక్తి ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. అది జరగకుండా చనిపోయాడు. అయినా నమ్మాడు కాబట్టి రక్షించబడతాడు. అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వాస్తవాలు మనం గుర్తించాలి. తర్వాత ఆ సభలకు మళ్ళా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇంకా చాలా మంది అక్కడ చేరి, అన్న ఇలా జరిగిందన్నా, ఇలా జరిగిందన్నా అని చాలా మంది చెప్పి బాధపడ్డారు. పోనీలే, రక్షించబడ్డాడు కదా, ఒకనొక దినాన సురేష్ని కలుసుకుంటాం, భయం లేదు, నీతి లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి వారిని ఓదార్చడం జరిగింది. ప్రియులారా, ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తికి సమయము లేనప్పుడు పర్వాలేదు. చూడండి, మనకి కందాకే క్రింద మంత్రి ఉన్నాడే, ఆ మంత్రి గారు ఫిలిప్పు సువార్త తేటగా చెప్పినప్పుడు ఆయన రథములో కూర్చుని యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు, 53వ అధ్యాయం. అందులో ఉన్న వాస్తవాన్ని తేటగా వివరించి చెప్పినప్పుడు అప్పుడు అతడు విశ్వసించాడు, రక్షించబడ్డాడు. వెంటనే ఏమన్నాడంటే, అదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఆటంకమేమి అని అన్నప్పుడు వెంటనే వెళ్ళి వారిద్దరూ నీళ్లలోనికి దిగిరి అని వ్రాయబడింది. ఇదే అపోస్తల కార్యాలలో 8వ అధ్యాయం. అవునా కాదా? కాబట్టి రక్షించబడిన వ్యక్తి బాప్తిస్మము పొందాలి. అసలు రక్షించబడకుండా బాప్తిస్మం పొందకుండానే ఆరాధన చేస్తున్నాడు అంతకు మునుపు. అవునుగా? ఎక్కడికి వెళుతున్నాడు? గాజా నుండి యెరూషలేముకి 100 మైళ్ళు, 150 కిలోమీటర్లు, అంత దూరం దాదాపుగా వెళుతున్నాడు. అలాంటి వ్యక్తి రక్షణ లేదు, బాప్తిస్మము లేదు, కానీ ఆరాధన చేస్తున్నాడు. ఈవేళ కూడా చాలా మంది రక్షణ లేదు, బాప్తిస్మం లేదు, ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేద్దామని నిలబెట్టేది వీళ్ళే, ఆరాధన చేద్దామని పాటలు పాడించేది వీళ్ళే, ఆరాధన చేద్దామని ప్రజల్లోనికి రకరకాలుగా తీసుకొని వెళ్ళేది వీళ్ళే. నేను వాళ్ళని అనాలని కాదు నా ఉద్దేశం.
అసలు వరుస లేకుండా బైబిల్ క్రమం చెప్పకుండా ఏమిటండి ఈ వింత పోకడలు? ఒక వ్యక్తి రక్షించబడాలి, బాప్తిస్మము పొందాలి, సంఘములో చేర్చబడాలి, అప్పుడు కదా ఆరాధన చేసేది. ఆరాధన అంటే ఎలా పడితే అలా చేస్తే ఆరాధన అవుతుందా? కాదు కదా. దానికి పద్ధతి ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉన్నాయి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరు పడితే అలా వారు ఆరాధన చేస్తే ప్రభు అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా. దానికి పద్ధతులు చాలా ఉన్నాయి వివరంగా. కాబట్టి ప్రియులారా, బాప్తిస్మము ఎవరు పొందాలో మనకు అర్థమైంది. బాప్తిస్మము ఎందుకు పొందాలి అని అంటే ఒక ముక్కలో బహిరంగ సాక్ష్యము కొరకు బాప్తిస్మము పొందాలి. బహిరంగ సాక్ష్యము కొరకు. అంతరంగంలో ప్రభు ఏం చేశాడు? కార్యం చేశాడు, రక్షించబడ్డాడు. రక్షించబడిన వ్యక్తి ఇతడు రక్షించబడ్డారని సంఘానికి తెలియడానికి సంఘమందరూ బాప్తిస్మము పొందే సమయములో చేరి వస్తారు. కాబట్టి బహిరంగ సాక్ష్యం, అతడు సంఘములో చేర్చబడడానికి బహిరంగ సాక్ష్యం ఏమిటంటే బాప్తిస్మమే. అందుకే బాప్తిస్మం ఈ చనిపోయిన వాళ్ళకి 2 దినాలు చేస్తారు కదండి. చిన్న దినం, పెద్ద దినం అంటారు కదా. చిన్న దినానికి బంధువులందరూ రారు, పెద్ద దినానికి అందరూ వస్తారు. బహుశా మీకు తెలుసు ఈ విషయం. చిన్న దినం కొద్ది మందితో చేసేసుకుంటారు, పెద్ద దినం చుట్టాలు పట్టాలు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఆప్తులు అయిన వారందరిని పిలుచుకుంటారు. అలాగే ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు అది ఎవరికీ తెలియదు. తీర్మానం చేయించిన ఆయనకి, రక్షించబడిన ఈయనకి, ఎవరైనా 2-3 చుట్టుపక్కల ఉంటే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అతడు రక్షించబడ్డాడు అని. కానీ ఎప్పుడైతే బాప్తిస్మపు అనుభవానికి వెళ్తారో అప్పుడు అందరినీ పిలుస్తారు. సంఘం అందరినీ తీసుకుని వెళ్ళి అతన్ని నీళ్లలో బహిరంగంగా అది పెద్ద దినం అంటారు. కనుక వాళ్ళకి 2 దినాలు ఉన్నాయి, మనకి 2 దినాలు ఉన్నాయి. ఇంతకీ మీ దినం అయిందా లేదా? ఏ దినం? ఒకటి చిన్న దినం, 2 పెద్ద దినం. వాస్తవంగా చిన్న దినం అంటే రక్షించబడిన దినం. వాస్తవంగా రక్షించబడిన దినమే పెద్ద దినం. ఆ తర్వాత బాప్తిజం అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి అది పెద్ద దినంగా చెప్పడం జరిగింది. ఇంతకీ ఏదేమైనా ఒక దినం అయిందా, 2వ దినం అయిందా? ఇక అసలు మీ దినమే కాలేదా? దినము గాని వాళ్ళు తప్పనిసరిగా ఏం చేసుకోవాలి? తీసుకోవాలి. దినము చేసుకోవాలి. ఏ దినం? రక్షణ దినం, బాప్తిస్మము పొందిన దినం. ఆ దినం మీ జీవితంలో ఉందో లేదో మీరు గుర్తు చిన్న చేసుకోండి. దినం అంటే రక్షింపబడని దినమా? అమ్మా, చిన్న దినము అంటే రక్షించబడిన దినం, హృదయములో ఆహా, కలిగిన మార్పు, రక్షణ తీర్మానం చేసిన దినం అమ్మా. ఆహా. పెద్ద పెద్ద దినం దినం అంటే అంటే బాప్తిస్మము పొందిన దినం. దినం దినం అంటే రూల్స్. థ్యాంక్ యూ. దినం అంటే ఇంకొకటి లోకస్తులు అనుకునే దినాలు కావివి. మళ్ళా మీ రోజు దినం అయ్యిందా అంటే అటిల్లేరు ఆలోచన. రోజు రోజు అని ఆ రోజు వాళ్ళు కూడా రోజు అంటారు, చిన్న రోజు పెద్ద రోజు అంటారు. మళ్ళా రోజు అన్నా అది కూడా అలాగే వెళ్ళుద్ది. అందుకే బైబిల్ భాషలో రక్షణ దినం, బాప్తిస్మము పొందిన దినం. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, తేటగా అర్థం చేసుకోండి. ప్రియులారా, బాప్తిస్మము పొందిన వారు ఏం చెయ్యాలి? చెప్పాలనే ఉన్నా ఆ, సమయం లేదు. ప్రకటించాలి. మరొక వర్తమానంలో బాప్తిస్మము పొందిన వారు ఏం చెయ్యాలో చెప్తా. ప్రార్థన చేసుకుందాం. ఏమండి, వాక్యానుసారమైన బాప్తిస్మము పొందని వారు
వాక్యానుసారమైన బాప్తిస్మపు అనుభవానికి వచ్చి ఇక నుండి మీరు వాక్యానుసారమైన బాప్తిస్మములు ఇస్తే బాగుంటుంది. ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభు, మీ ఘననామానికి స్తోత్రములు. లేఖనాలలో చాలా స్పష్టంగా బాప్తిస్మం అంటే ఏంటో, బాప్తిస్మము ఎవరు పొందాలో లేక ఎవరికి ఇవ్వాలో, బాప్తిస్మము ఎందుకు పొందాలో కూడా స్పష్టంగా మాతో మాట్లాడారు. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడు ప్రతివారు వాక్యానుసారమైన అనుభవాలలో ముందుకు సాగగలుగునట్లు కృపనిమ్మని వేడుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినీలమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొక మాట,